నమస్కారం, డీసీటీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. తిరుపతి ఎస్జీఎస్ కాలేజ్ కూడలిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో పెరుగుతున్న బానుడి బగబగలను దృష్టిలో ఉంచుకుని దాహార్తిని తీర్చేందుకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం తమకు సంతోషాన్ని కలిగించిందని, రాబోయే రోజులలో మరెన్నో సేవా కార్యక్రమాలు వాకర్స్ అసోసియేషన్ ద్వారా చేపడతామని తెలిపారు. వేసవికాలం పూర్తయ్యేంత వరకు నిత్యం కుండలో నీరు అందుబాటులో ఉంటాయని, ప్రజలు, పాదచారులు, వాహనదారులు ఎండ వేడిమి నుండి ఉపశమనం తగ్గించేందుకు చల్లటి నీటిని సేవించాలని తెలిపారు. తమ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఇటీవల మెడికల్ క్యాంపులు సైతం నిర్వహించి దిగ్విజయం చేయడం జరిగిందని గుర్తు చేశారు. పేదవాళ్లకి నీళ్ల బాటలు కొనుక్కునే పరిస్థితి లేనందున నీటి సౌకర్యం కల్పిస్తూ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్, గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ తిరుపతిలో అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం మీకందరికీ తెలిసిందే. అనేక కార్యక్రమాలు గతంలో కమిటీ కానీ ఇప్పుడున్న కమిటీలు కానీ నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి వేడుకలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, రిపబ్లిక్ వేడుకలు కానీ అన్నీ కూడా గాంధీ జయంతి కానీ తప్పకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. శ్రీ గోవిందరాజ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం మరియు మజ్జిగ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలో ప్రతి ఏడాది ఈసారి నుంచి ఇదివరకు మేము ఫస్ట్ టైం ఇదే చేయడము. ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జరుపుకోవాలని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరి పట్ల ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్స్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ గాలివీధిలో రబ్బానీ మసీద్ ఇఫ్తార్ విందులో పాల్గొని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కుటుంబంలో చిన్నలు మొదలుకొని, మహిళలు మొదలుకొని పెద్దలందరూ కూడా మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ, మసీదులకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లోనే నమాజ్ చేసుకుంటూ చాలా పవిత్రంగా ఈ మాసం రోజులు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఒక్క పొద్దులతో భక్తి శ్రద్ధలతో అల్లాను కోరుకోవడం, ఆయురారోగ్యం ఉండాలని, అన్నీ మంచి జరగాలని అల్లాను ప్రార్థించడం చాలా సాంప్రదాయం. షాదీ మహల్ రబ్బానీ మసీద్ గాలివీధి ఈ షాదీ మహల్ను పూర్తి చేసి ఇవ్వాలని వాళ్ళు కోరడమైంది. తప్పకుండా దీన్ని పూర్తి చేసి నడిబొడ్డున ఉన్నటువంటి దీన్ని పూర్తి చేసి వాళ్లకు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని, మన ప్రభుత్వం ద్వారా వారికి ఏ అవసరం ఉన్నా కూడా మేము అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ రంజాన్ విందు సందర్భంగా కూడా వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టికెట్లపై పొందుపరిచిన దర్శన సమయం కంటే ముందుగానే క్యూలైన్ల వద్దకు వస్తే అనుమతించమని, వాటిపై ప్రింట్ అయిన టైంకు మాత్రమే భక్తులను ఇప్పటి నుంచి దర్శనాలకు అనుమతిస్తామంది. ఇప్పటి వరకు టికెట్లపై ఉన్న టైం కంటే ముందుగా వచ్చిన దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. ఆ సమయానికి భక్తులను క్యూలైన్లోకి అధికారులు అనుమతిస్తారు. కానీ దీనివల్ల భక్తులందరూ ఒకేసారి క్యూలైన్లలోకి రావడం వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో దీనిని కట్టడి చేసేందుకు ఇక నుంచి టైం నిబంధన ఖచ్చితంగా పాటించాలని టీటీడీ భావించింది. మార్చి 9 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. టీటీడీ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ప్రతి నెల విడుదల చేస్తోంది. భక్తులు టీటీడీ వెబ్సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లవచ్చు. దీనివల్ల దర్శనం కూడా సులభంగా పూర్తవుతుంది. ఇక టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. తిరుపతిలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి మెట్ల వద్ద వీటిని అందిస్తున్నారు. ఏ రోజు దర్శనానికి ఆ రోజు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. భక్తులు వీటిని తీసుకుని తమకు కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లను బుక్ చేసుకునే సమయంలో మీరే దర్శనం టైమింగ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. భక్తుల రద్దీని ప్రస్తుతం ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తిరుమల క్యూలైన్లు, మాడ వీధులలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని తెలుసుకుంటున్నారు.
దీనివల్ల రద్దీని అంచనా వేయడం సులభతరం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుపతి అవిలాల చెరువును అత్యంత సుందరంగా అధునాతన మౌలిక సదుపాయాలతో ట్యాంక్ బండ్ తరహాలో చెరువును తీర్చిదిద్ది రాష్ట్రానికి తలమానికంగా చేయబోతున్నామని, అందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అతి వేగంగా వందలాది జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అన్ని బోటింగ్స్ అనేవి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిన దానివలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లు రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకు వచ్చే విధంగా ప్లాన్ చేశాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ బోర్డు మెంబర్గా రజక కులానికి చెందిన అశోక్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం తమకు సంతోషాన్ని కలిగించిందని, అందులో భాగంగా నగరంలోని బీసీలు ఆయనను ఘనంగా సాలువతో సత్కరించి గజమాలతో అభినందించారు. తాళ్లపాక పెద్దగంగమ్మ మెంబర్ అయినందుకు నాతోటి బీసీ నాయకులందరూ తిరుపతిలో మేమంతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం కాబట్టి నాకు నా అనుచరులుగా నా బీసీ నాయకులు నాకు కృతజ్ఞత తెలుపడం, సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి వచ్చిన దానికి కూటమి నాయకత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇట్లే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, ఎమ్మెల్యే గారుతో కృతజ్ఞత చెప్పుకుంటాం. మాతో ఒకడైనటువంటి పార్టీలో ఎనలేని సేవ చేసి పార్టీకి ఎంతో కష్టపడినటువంటి అశోక్ గారికి ఈ అమ్మవారి గుళ్ళో బోర్డు మెంబర్గా ఇవ్వడం మా బీసీ కులాలందరూ కూడా చాలా ఆనందదాయకం. అందుకని మేమందరూ తిరుపతిలో ఉన్న బీసీ కులాలందరూ కూడా మేము అతనికి చిన్న సత్కారం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అతనికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, మరీ ఉన్నతమైన పదవులు రావాలని మేము బీసీ కులాలందరి తరపున కోరుకుంటున్నాం. తిరుపతి గరుడ వారధిపై ద్విచక్ర భారీ వాహనాల నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను, ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో నిర్మించిన గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల ప్రయాణాన్ని నిషేధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. వారధిపై వేగంగా ప్రయాణించే 4 చక్రాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ద్వారా రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై ద్విచక్ర వాహనదారులు, స్థానిక వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారధి మీదుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ పెరుగుతోందని వారు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది ప్రజలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు ఒకేసారి ప్రయాణించడం వల్ల ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నిషేధం వల్ల వారధిపై రద్దీ తగ్గి ప్రయాణం సురక్షితంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిర్ణయాన్ని పునర్సమీక్షించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ నేపథ్యంలో గరుడ వారధిపై అమలు చేస్తున్న నిబంధనలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది. సంగీత కళానిధి, సాహితీవేత్త, మధుర గాయకులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతిని తిరుపతి కోదండరామాలయం దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఆయన స్మృతికి నన్ను ఇక్కడ పిలిచి 2 మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన రాసిన చాలా సంగీత కృతులు కూడా మా పెద్దవారి ఇంట్లో ఉండేవి. అవి ఇప్పుడు ఏమైనాయో తెలియదు. ఎందుకంటే మా అమ్మగారి నాన్నగారు సుస్వరం శ్రీనివాసాచార్యులు గారు, ఆయన సంస్కృతం, సంగీతం దాంట్లో కూడా చాలా ప్రవేశం గలవారు. వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆ పుస్తకాలను కూడా నేను ఎన్నోసార్లు ప్రింట్స్ కోసం చూశాను. ఆ రీప్రింట్స్ లేవు ఇప్పుడు. కానీ సిపి బ్రౌన్ లైబ్రరీలో మాత్రం అవి ఉన్నాయి.
ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాను, వాళ్ళని కన్సల్ట్ చేస్తాను. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి సందర్భంగా ఈనాడు తిరుపతిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారు అకుంఠిత దీక్షతో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు అనేకమైనటువంటి స్వరమిచ్చి కోటాను కోట్ల అన్నమాచార్య శిష్యుల యొక్క జీవన భృతి కల్పించిన వారికి జోహార్లు అర్పిస్తూ, వారు లేనితే ఈనాడు అన్నమాచార్య కీర్తనలు మనుగడలోకి వచ్చేవి కావు. అలాంటి మహానుభావుణ్ణి మనం స్మరించుకోవటం మన మహద్భాగ్యంగా భావిస్తూ, రేణిగుంటలో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకుంటామని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల కోసం రేణిగుంట రైల్వే స్టేషన్ శ్రీ సిద్ధి వినాయక ట్యాక్సీ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక షాదీ మహల్లో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో 5 మసీదులకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొని విందు భోజనం చేశారు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషకరము. అన్ని మసీదుల నుంచి రేణిగుంటలో 5 మసీదులు ఉన్నాయి. 5 మసీదుల వాళ్లకు ఇఫ్తార్ విందుకి పిలిచి వాళ్ళు గౌరవించడం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మా మధ్యలో పవిత్రమైన రంజాన్ మాసం జరుగుతున్నందున వాళ్ళ గురించి మసీదుల్లో ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళు ఐక్యమత్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి మసీదుల్లో ప్రార్థన చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు మన స్టాండ్ సుమో యూనియన్ తరఫున ప్రతి ఒక్కరిని పేరున ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఏ రోజైతే సుమో యూనియన్ స్థాపించబడినదో ఆ రోజు నుంచి రేణిగుంటకు చెందినటువంటి సుమో యూనియన్ ప్రతినిధులు, ఉదాహరణకు హిందువులు ముస్లింలు ఇద్దరూ కలిసి ఇచ్చేటటువంటి ముస్లింలకు ఇఫ్తిహార్ విందు ప్రతి ఒక్క సంవత్సరం జరగబడుతుంది. అనవాయితీగా జరుపుతున్నారు. దీంట్లో ఉపవాసం ఉన్నటువంటి ముస్లింలకు హిందూ సోదరులందరూ కలిసి భోజనాన్ని అందించేటువంటి హిందూ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మ్యాట్రిమోనీలు. సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీకి అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు కానీ పిల్లల తల్లిదండ్రుల పాలిట శాపంగా మాత్రం మారిపోతున్నాయి. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తూ ఉంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇక్కడ. సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిలవమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది, ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది సార్. వాళ్ళ పేరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు తగిన అమ్మాయి మా అమ్మాయికి తగిన ఇది మా ఇంకొక జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ ఆహార పరిరక్షణ ప్రమాణాల సంస్థ అధికారులు తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో స్థానిక హోటల్ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులందరికీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI షెడ్యూల్ 4లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి కూలంకుషంగా ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేసి విషయాలన్నీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా నిరంతరాయంగా తనిఖీలు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మేము గత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు మార్చి ఇప్పటి వరకు కూడా దాదాపు 250 శాంపుల్స్ని మేము తీసుకోవడం జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో డీసీటీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.